కొండా షరీఫ్ గారు 2 లెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో లెటర్ పంపించారు. అది నిన్న సాయంత్రం మాకు ఇంటి దగ్గర చేరింది. అది చూసాము. నెక్స్ట్ మీటింగ్లో దాంతో ఆ లెటర్ మీద డిసిప్లినరీ కమిటీ కూర్చొని మాట్లాడి అప్పుడు మీతో మాట్లాడతాం. అన్ని విషయాలు మేము మా కమిటీ మెంబర్తో మాట్లాడిన తర్వాత చెప్పాలి తప్ప మీతో మాట్లాడి చెప్తే ఇంక నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఎందుకు, నేనే ఇండిసిప్లిన్ అయిపోతాను. కొండా సురేఖ గారు రోజు పార్టీలో ఇష్యూ అనేది పెరుగుకుంటూ పోతుంది. సో దీనికి స్టాప్ పడే అవకాశం ఉంది. కొండా సురేఖ అక్క గారి కూతురు మాట్లాడిన విషయం 100% క్రమశిక్షణ కమిటీకి పంపించారు. వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. కొండా సురేఖ అక్కైనా వాకిటి శ్రీహరైనా ఇంకెవరైనా ముందు పార్టీ ఉంటేనే అందరం. పార్టీకి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడి కాపాడుకోవాల్సి వస్తుంది పార్టీని. నాకు తెలిసి పార్టీ లేకపోతే మేము ఎవరో ఉండం కాబట్టి పార్టీ అనే చెట్టు కిందనే మనం అందరం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ విషయంలో పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు వారు ఉన్నారు. సేమ్ టైం క్రమశిక్షణ కమిటీ ఉంది. క్రమశిక్షణ కమిటీ ద్వారా నిర్ణయాలు ఏవి తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటారు. పార్టీ లైన్ దాటితే వాకిటి శ్రీహరి మీదైనా చర్యలు తీసుకునేటువంటి పూర్తి అధికారం పార్టీకి ఉంటుంది. పార్టీ ఉన్నందుకు మేము ఉన్నాం కాబట్టి ఎవరం కూడా పార్టీ లైనప్ దాటితే అతిథులమేం కాదు. 100% నాకున్న సమాచారం ప్రకారంగా లేదా పార్టీలో ఉన్నటువంటి సుదీర్ఘమైన జీవన విధానంలో నేను చూసిన దాని ప్రకారంగా ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా స్పందించి పార్టీని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు పార్టీ తీసుకుంటుందని నేను భావిస్తా ఉన్నాను. సో ఎమ్మెల్యేలంతా చెప్పిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం రిప్లై ఇచ్చింది మంత్రి గారు. సో తమ పైన కుట్ర జరుగుతుందని చెప్తున్నారు. దీనిపైన ఎవరిపైన ఏం కుట్ర జరగదండి. కుట్ర చేయాల్సిన సురేఖక్క మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి లేదు. జరిగిన సబ్జెక్టు బట్టి పార్టీ తన సొంత శక్తితో కూడుకున్నది. పార్టీకి సొంత బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం చేసే ఆ కార్యాచరణ ఉంది పార్టీ దగ్గర. కాబట్టి పార్టీకి ఏఐసిసి ఉంది, పిసిసి ఉంది. ఆ నిర్ణయంలో ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏఐసిసిలో కావచ్చు, పిసిసిలో కావచ్చు, క్రమశిక్షణ కమిటీలు దాన్ని పూర్తి విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆ నిర్ణయం తీసుకునే సందర్భంలో ఎవరో వెనుక ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఎవరు ఉండరండి. కాంగ్రెస్ పార్టీకి అదొక పెద్ద ఆర్గనైజేషన్. 140 సంవత్సరాల చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీకి. పార్టీ లైనప్ దాటొద్దు అనేది కాన్సెప్ట్. లైనప్ దాటే సందర్భం వచ్చినప్పుడు మరి వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడిండొచ్చు కాదు. కానీ 100% వాళ్ళైనా మేమైనా ఎవరమైనా నిక్కాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీని బతికించుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. బతికించుకోవడానికి మాట్లాడిండొచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిగిలాలి. ముందు కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ నిర్ణయం తీసుకున్నారు. ఏ శక్తులు లేవు. పార్టీలో జరిగే ఇష్యూస్ ప్రతిపక్షాలకు కాయిదంగా మారుతుంది అంటున్నారు. ఏమంటారు? అదే కదా మా బాధ. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఎంత అభివృద్ధి చేసి గత 10 సంవత్సరాలుగా ఆర్థిక దోపిడీ జరిగిన తర్వాత కూడా అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం దీన్ని కాపాడుకునేందుకు ఎన్నో రకాలుగా వెట్టింగ్స్ చేసి ఈరోజు సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపనివ్వకుండా, అభివృద్ధి పథకాలు ఏవి ఆపకుండా ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత చిన్న భిన్నమైనా కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సందర్భంలో ఇటువంటివి జరగడం కొంత బాధాకరం. ఇవి సమసిపోతాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టంటే సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవేమి కొత్త కాదు. ఈ విధంగా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కొత్త ఏం కాదు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నడుపుతున్నటువంటి మంత్రులది, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేలది, అందరిది. కాబట్టి ఆ కోణంలో చూసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి కార్యాచరణ కూడా ఉంటుంది. అంటే పార్టీలో గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పార్టీని వ్యతిరేకిస్తే ఎలాంటి చర్యలు లేవు. కానీ ఇప్పుడు ఒక బీసీ మంత్రి చేస్తే, వాళ్ళ కూతురు చేస్తే ఆమె పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా అవుతున్నారని కూడా చెప్తున్నారు.
అటు అనుకుంటే సూర్యకక్కకు ఆమె కూతురుకు ఏదో నోటీస్ ఇవ్వడం ఒకటే కాదు, చిన్నరెడ్డి గారికి కూడా నోటీస్ ఇచ్చారు కదా, మరి ఆయన బీసీ కాదు కదా. సామాజిక న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఏ నిర్ణయాలు తీసుకున్నా రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చూడదు. తప్పు చేసిన వారి మీద నిర్ణయాలు తీసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది. మరి బీసీకే తీసుకుంటామంటే చిన్నరెడ్డి గారికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే కదా. చిన్నరెడ్డి గారు కూడా ఇచ్చారు, సూర్యకక్కకు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం జరిగి చెబుతారో దాని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీకి అట్లా బీసీ, రెడ్డి అనేది ఏముండదు. పార్టీ అందరం కలిస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అన్నీ కలిస్తేనే పార్టీ. ఈ పార్టీకి ఆ కార్యాచరణ ఉంది, కార్యాచరణ ప్రకారం ముందుకు పోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. షరీఫ్ గారు 2 లెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో లెటర్ పంపించారు. అది నిన్న సాయంత్రం మాకు ఇంటి దగ్గర చేరింది. అది చూసాము. నెక్స్ట్ మీటింగ్లో దాంతో ఆ లెటర్ మీద డిసిప్లినరీ కమిటీ కూర్చొని మాట్లాడి అప్పుడు మీతో మాట్లాడతాం. అన్ని విషయాలు మేము మా కమిటీ మెంబర్తో మాట్లాడిన తర్వాత చెప్పాలి తప్ప మీతో మాట్లాడి చెప్తే ఇంకా నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఎందుకు, నేనే ఇండిసిప్లిన్ అయిపోతాను. కొండా సురేఖ గారు రోజు పార్టీలో ఇష్యూ అనేది పెరుగుకుంటూ పోతుంది. సో దీనికి స్టాప్ పడే అవకాశం ఉంది. కొండా సురేఖ అక్క గారి కూతురు మాట్లాడిన విషయం 100% క్రమశిక్షణ కమిటీకి పంపించారు. వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. కొండా సురేఖ అక్క అయినా, వాకిటి శ్రీహరైనా, ఇంకెవరైనా ముందు పార్టీ ఉంటేనే అందరం. పార్టీకి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడి కాపాడుకోవాల్సి వస్తుంది పార్టీని. నాకు తెలిసి పార్టీ లేకపోతే మేము ఎవరో ఉండం కాబట్టి పార్టీ అనే చెట్టు కిందనే మనం అందరం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ విషయంలో పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు వారు ఉన్నారు. సేమ్ టైం క్రమశిక్షణ కమిటీ ఉంది. క్రమశిక్షణ కమిటీ ద్వారా నిర్ణయాలు ఏవి తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటారు. పార్టీ లైన్ దాటితే వాకిటి శ్రీహరి మీదైనా చర్యలు తీసుకునేటువంటి పూర్తి అధికారం పార్టీకి ఉంటుంది. పార్టీ ఉన్నందుకు మేము ఉన్నాం కాబట్టి ఎవరం కూడా పార్టీ లైనప్ దాటితే అతిథులమేం కాదు. 100% నాకున్న సమాచారం ప్రకారంగా లేదా పార్టీలో ఉన్నటువంటి సుదీర్ఘమైన జీవన విధానంలో నేను చూసిన దాని ప్రకారంగా ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా స్పందించి పార్టీని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు పార్టీ తీసుకుంటుందని నేను భావిస్తా ఉన్నాను. సో ఎమ్మెల్యేలంతా చెప్పిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం రిప్లై ఇచ్చింది మంత్రి గారు. సో తమ పైన కుట్ర జరుగుతుందని చెప్తున్నారు. దీనిపైన ఎవరిపైన ఏం కుట్ర జరగదండి. చేయాల్సిన సురేఖక్క మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి లేదు. జరిగిన సబ్జెక్టు బట్టి పార్టీ తన సొంత శక్తితో కూడుకున్నది. పార్టీకి సొంత బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం చేసే ఆ కార్యాచరణ ఉంది పార్టీ దగ్గర. కాబట్టి పార్టీకి ఏఐసిసి ఉంది, పిసిసి ఉంది. ఆ నిర్ణయంలో ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏఐసిసిలో కావచ్చు, పిసిసిలో కావచ్చు, క్రమశిక్షణ కమిటీలు దాన్ని పూర్తి విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆ నిర్ణయం తీసుకునే సందర్భంలో ఎవరో వెనుక ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వెనుక ఎవరు ఉండరండి. కాంగ్రెస్ పార్టీకి అదొక పెద్ద ఆర్గనైజేషన్. 140 సంవత్సరాల చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీకి. పార్టీ లైనప్ దాటొద్దు అనేది కాన్సెప్ట్. లైనప్ దాటే సందర్భం వచ్చినప్పుడు మరి వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడిండొచ్చు కాదు. కానీ 100% వాళ్ళైనా మేమైనా ఎవరమైనా నిక్కాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీని బతికించుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. బతికించుకోవడానికి మాట్లాడిండొచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిగిలాలి ముందు. కాంగ్రెస్ పార్టీ లైన్ ఎవరు దాటితే క్రమశిక్షణ నిర్ణయం తీసుకున్నారు. ఏ శక్తులు లేవు. పార్టీలో జరిగే ఇష్యూస్ ప్రతిపక్షాలకు కాగితంగా మారుతుంది అంటున్నారు. ఏమంటారు? అదే కదా మా బాధ. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఎంత అభివృద్ధి చేసి గత 10 సంవత్సరాలుగా ఆర్థిక దోపిడీ జరిగిన తర్వాత కూడా అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న ప్రభుత్వం దీన్ని కాపాడుకునేందుకు ఎన్నో రకాలుగా వెట్టింగ్స్ చేసి ఈరోజు సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపనివ్వకుండా, అభివృద్ధి పథకాలు ఏవి ఆపకుండా
ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత చిన్న భిన్నమైనా కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సందర్భంలో ఇటువంటివి జరగడం కొంత బాధాకరం. ఇవి సమసిపోతాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టంటే సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవేమి కొత్త కాదు. ఈ విధంగా చేసిన వాళ్ళ మీద తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడం కొత్త ఏం కాదు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నడుపుతున్నటువంటి మంత్రులది, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేలది, అందరిది. కాబట్టి ఆ కోణంలో చూసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి కార్యాచరణ కూడా ఉంటుంది. అంటే పార్టీలో గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పార్టీని వ్యతిరేకిస్తే ఎలాంటి చర్యలు లేవు, కానీ ఇప్పుడు ఒక బీసీ మంత్రి చేస్తే వాళ్ళ కూతురు చేస్తే ఆమె పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా అవుతున్నారని కూడా చెప్తున్నారు. అట్లా అనుకుంటే సూర్యకక్కకు ఆమె కూతురుకు ఏదో నోటీస్ ఇవ్వడం ఒకటే కాదు, చిన్నరెడ్డి గారికి కూడా నోటీస్ ఇచ్చారు కదా. మరి ఆయన బీసీ కాదు కదా. సామాజిక న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఏ నిర్ణయాలు తీసుకున్నా రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చూడదు. తప్పు చేసిన వారి మీద నిర్ణయాలు తీసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది. మరి బీసీకే తీసుకుంటామంటే చిన్నరెడ్డి గారికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే కదా. చిన్నరెడ్డి గారు కూడా ఇచ్చారు, సూర్యకక్కకు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం జరిగి చెబుతారో దాని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీకి అట్లా బీసీ, రెడ్డి అనేది ఏముండదు. పార్టీ అందరం కలిస్తే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అన్నీ కలిస్తేనే పార్టీ. ఈ పార్టీకి ఆ కార్యాచరణ ఉంది. కార్యాచరణ ప్రకారం ముందుకు పోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.